చెప్పండి మేమెవరు, సార్ ఎవరు, మేమెవరు? గుడ్ ఈవినింగ్. గుడ్ 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 గుడ్. రే బాబు మీరందరూ ఎందుకు, మీ అందరికీ ఫస్ట్ క్లాప్స్ నేనే కొడతాను. ఫస్ట్ క్లాప్స్ ఎందుకు మీ అందరికీ ఫస్ట్ క్లాప్స్? ఈ జనరేషన్ పిల్లల్లాగా సెల్లలు పట్టుకుని తిరగకుండా చక్కగా మీరు ఒక గేమ్నో స్పోర్ట్స్నో తీసుకుని దాని మీద మీ అందరూ కూడా కృషి చేస్తున్నారా లేదా? మరి మిమ్మల్ని అందరూ నేను అప్రిషియేట్ చేయాలా లేదా? చెయ్యాలి. కానీ ఇంకా మిగతా ఏ విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం? సెల్ ఫోన్ వల్ల అసలు ఏం ఇబ్బందులు వస్తాయి చెప్పండి. వెరీ గుడ్. ఇంకా దీన్ని చూడటం మొదలెడితే మనం చదవం. ఇంకా బ్రెయిన్ లాస్ అన్నీ, బుర్ర పని చేయనివ్వదు. ఇక రకరకాలు అన్నీ దానిలోనే వచ్చేస్తూ ఉంటాయి. చదువు మీద శ్రద్ధ తప్పిపోయి దీనిలో ఉండే చెత్త చెదరాలు చూస్తాము. మరి సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్. రే భలే ఉన్నారు అసలు మీరు. రియల్లీ మిగతా పెద్దోళ్ళని అడిగినా మేము మమ్మల్ని అడిగిన వెంటనే ఇలా చెప్పలేము. మరి ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి, మనకు అర్జెన్సీ ఉంది, మన పెద్దోళ్ళు చేసుకోవాలి, లేదా మన బంధువులు మన నాన్నమ్మకు తాతయ్యకి చేయాలి అంటే మనకు సెల్ ఫోనే ఆధారం. అవునా కాదా? అలాగే ఇప్పుడు ఒకప్పుడు మేము ఉన్నాము, ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే ఏం చేయాలి? రెఫరెన్స్ కోసం లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరిగేసి గంటల తరబడి నోట్స్ రాసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉంది? వితిన్ మినిట్స్లో మనకు కావాల్సిన సమాచారం తీసుకుంటాం. అసలు నోట్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఉంటుంది. దాన్ని చదువుకుంటే చాలు, మన బుర్రలోకి ఎక్కించుకుంటే మనం చాలు ఎగ్జామ్ హ్యాపీగా రాయగలుగుతాము. అంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా మనకి సబ్జెక్ట్ అనేది మనకి గ్యాదర్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనం ఉపయోగిస్తున్నామా దీన్ని, నిరుపయోగం చేస్తున్నామా? దుర్వినియోగం చేస్తున్నాం. నిరుపయోగం కూడా కాదు. నేర్చుకోకపోవటం ఒక రకం, అది నిరుపయోగం. కానీ నేర్చుకోవాల్సింది మానేసి నేర్చుకోకూడదు నేర్చుకుంటున్నామంటే ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుంది. కాబట్టి సెల్ ఫోన్ని మనం దేనికి వాడాలి ఇప్పుడు? ఏదైతే అవసరమో, మన చదువుకి ఎంతవరకు ఉపయోగమో అలాంటివి చూడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన పేరెంట్స్కి తెలియకుండా, అమ్మో వీళ్ళు చూడకుండా మన సెల్ ఫోన్ చూడాలనే ఆలోచన మన మైండ్లోకి రాకూడదు. మన పేరెంట్స్కి తెలియకుండా మనం ఒక పని చేస్తున్నామంటే తప్పేనా కాదా? అది అవునా కాదా? అంటే ఏంటి, దీనిలో ఏదో చూడకూడదు మనం చూస్తున్నాం, చూడకుండా మెసేజ్ ఏదో పెడుతున్నాము, లేదా ఇంకేదో చూడాలనుకుంటున్నాం, చూడకుండా సినిమాలో లేకపోతే ఏమన్నా ఇవి వస్తుంటాయి కదా యూట్యూబ్ షార్ట్స్, ఇవన్నీ అవి చూడాలనుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎందుకు తిడతారు మనల్ని? చదువు మానేసి నువ్వు ఎందుకు ఇవి చేస్తున్నావేరా అని తిడతారు. అంటే వాళ్ళు తిట్టకుండా ఉండాలంటే వాళ్ళకి తెలియకుండా చూస్తాము. అంటే వాళ్ళకి తెలియకుండా మనం పని చేస్తున్నామంటే అది తప్ప ఒప్పా? ఈ మధ్యకాలంలో బాగా చెప్పారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పారా, మన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పారా, మనకి ప్రవచనాలు చెప్పే ఆయన కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు? మన అమ్మకి చెప్పలేని పని ఏది మనం ఎప్పుడూ చేయనేకూడదు. మన అమ్మ దగ్గర చెప్పలేని పని మనం చేసామంటే అది నేరమే. అంటే సెల్ ఫోన్ మన పెద్దోళ్ళకి తెలియకుండా చూస్తున్నామంటే మనం నేరం చేస్తున్నట్టే కదా. అదే సబ్జెక్ట్ గురించి చూసేటైతే వాళ్ళకి తెలియకుండా చూస్తామా? చూస్తాం ధైర్యంగా. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించండి మీరు. ఇంకా రెండో విషయం ఏంటంటే, పట్టుకుంటారు. నాన్న అక్కడ బండి పెట్టగానే తీసేసేవాళ్ళు ఉన్నారు. తీసేస్తున్నారా? చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. బండి ఉన్న నాన్న దగ్గర బండి ఉంటే కనుక దాన్ని తీసుకుని రైడ్ చేయాలని ఆలోచన చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? చేస్తారు. ఎందుకు? అదొక యాంగ్జైటీ మనకి. ట్రాఫిక్ రూల్స్ మీరు చెప్పండి. అసలు ట్రాఫిక్లో ఏమేం చేయాలి? ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి మనకు చిన్నప్పటి నుంచి చెప్పేది? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మనం ఒకవేళ నడిచేటప్పుడు ఎట్లా నడవాలి? మనం రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్, నడిచేటప్పుడు ఒకవేళ నడిచి మనం షాపింగ్కి వెళ్తున్నాం, మన ఇండియన్ రోడ్ సిస్టమ్ ప్రకారం, మన ఇండియన్ డ్రైవింగ్ సిస్టమ్ ప్రకారం మనం రోడ్డుకి లెఫ్ట్ సైడే నడవాలి. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరంతా. అలాగే తర్వాత రోడ్ సిగ్నల్స్ని, ఏవైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అవి పాటించాలి. అలాగే ఇప్పుడు మీ ఏజ్కి మీరు బడ్డలు తీయట్లేదు, కానీ ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పాలి? హెల్మెట్ లేకుండా వెళ్ళొద్దని. గుడ్ గుడ్ గుడ్. మన పేరెంట్స్కి చెప్పాలి, మన అంకుల్స్కి చెప్పాలి, మన ఇంటి పక్కన ఉండే అంకుల్స్కి చెప్పాలి. ఎందుకు? ఇంత చిన్నప్పుడే మీరు ఇలాంటి అవేర్నెస్ చెప్పగలిగారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి మంచిది, మీకు మంచిది. మీరు రేపొద్దుట సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్కి ఎదుగుతారు. ఎస్సా నోనా? వెరీ గుడ్. ఇవి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఏ ఏజ్? మీకు అన్నీ తెలుసు కదా, అన్నీ బాగా నేర్చుకుంటున్నారు. కానీ బైక్ చూడగానే మనకి ఒక ఏజ్ రాగానే, ఒక 11 years 12 years రాగానే బైక్ చూడగానే చెయ్యొద్దు అలాగా. ఏమ్మా, మనకి ఒక ఏజ్ వచ్చే వరకు గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? మన బాడీలో ఉండే అన్ని అవయవాలు మనకి డ్రైవింగ్కి సహకరించే వయసు ఒకటి ఉంటుంది.
అప్పుడు మాత్రమే మనం చెయ్యాలి, అప్పుడు మాత్రమే లైసెన్స్ తీసుకుని చేయాలి. లైసెన్స్ ఇప్పుడు మీకు ఒక 21 ఏళ్ళు వచ్చేసినాయి, డ్రైవింగ్ చేయడానికి నీకు రైట్ ఉంది ఆ ఏజ్కి, కానీ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకు చెప్పండి? ఆ పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? వాట్ ఈస్ ది రీజన్? కాదు, ఎందుకంటే మీరు లైసెన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు బండి నడిపేస్తున్నారంటే మీకు లైసెన్స్ లేకపోతే అవతల వ్యక్తికి రావాల్సిన కూడా యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. అవతల వ్యక్తికి మీ వల్ల కనుక యాక్సిడెంట్ అయితే మీరు కేసులోకి వెళ్ళిపోతారు ఒక ఎత్తు, ప్లస్ మీకు లైసెన్స్ లేకుండా మీకు బండి ఇచ్చినందుకు మీ పేరెంట్స్ కేసులోకి వెళ్ళిపోతారు. రెండోది, అవతల వ్యక్తులు ఎవరైతే ఇంజూర్డ్ అవుతారో లేదంటే డిసీజ్డ్ అంటే చనిపోవడం జరుగుతుందో వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి రాదు. అంటే ఏంటి, ఒక కుటుంబాన్ని పోషించే వాళ్ళ ఇంటి పెద్ద కనుక అనుకోని పరిస్థితుల్లో మన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అనుకోండి, మనకు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల జరిగే నష్టాల మూలంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకపోతే వాళ్ళ కుటుంబం అంతా రోడ్డుని పడిపోతారు కదమ్మా, వాళ్ళ నాన్నగారు. అందుకని మనం ఏం చేయాలి, ఏవైతే మనకి రూల్స్ ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా పాటించాలి. ఓకే, లైసెన్స్ లేకుండా రోడ్డుకి ఎడం పక్కనే నడవాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ గౌరవించాలి. ఓకే, అలాగే మన పక్కన ఉన్న అంకుల్స్ అందరికీ కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళొద్దని చెప్పాలి, ముఖ్యంగా మన పేరెంట్స్కి. ఎందుకు, మన నాన్నగారే కదా మన ఫ్యామిలీకి ఆధారం, మన అమ్మ నానేనా. వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్ళారు, యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగితే ఎవరు అనాథలు అయిపోతాం. కాబట్టి మన అమ్మ నాన్న అవేర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీరు అందరూ ఆ విషయం చెప్తారు ఇక నుంచి కదా.